ప్రైజ్ ద లార్డ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని పరిశుద్ధ వాక్యము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. ఆమెన్. నాలుకకి నరం ఉండదని మనకు అందరికీ తెలిసిందే కదండి. నాలుకని అంటే మాటని కంట్రోల్లో పెట్టుకోకపోవడం వల్ల ఎన్నో రాజ్యాలు కూలిపోయాయని విన్నాం, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయి, ఎంతో మంది భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులు కూడా వచ్చాయి కదా. దేవుడు వాక్యం ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే పై వచనాల్లో నాలుక అగ్ని, అది పాప ప్రపంచం అని చెప్తున్నారు. దేవుని బిడ్డలమైన మనం ఉదయాన్నే లేచి దేవుని స్తుతిస్తాం. మనకి దేవుడు నేర్పించిన గొప్ప విషయం ఏంటంటే శత్రువులను కూడా ప్రేమించండి, వారి కోసం ప్రతిరోజు ప్రార్థించండి అని. నచ్చని వాళ్ళు ఎదురైనప్పుడు చాలా ప్రేమగా బయటకి నవ్వుతూ పలకరిస్తున్నాం, కానీ లోపల వాళ్ళని ద్వేషిస్తూ శపిస్తున్నామా? జాగ్రత్త. హృదయాలను పరిశోధించగలిగే దేవుడు ఆయన.